మేము లేదా మీ ఫ్యామిలీ డెంటిస్ట్ స్కేలింగ్ అండ్ పాలిషింగ్ ఇంపార్టెంట్, ప్రతి 6 నెలలకి చేయించుకోవాలి లేదా సంవత్సరంకి ఒక్కసారైనా చేయించుకోవాలి అని పదే పదే చెప్తూ ఉంటాం. ఎందుకు ఏంటి అనేది ఈ వీడియోలో జెన్యూన్ గా తెలుసుకుందాం. స్కేలింగ్ అండ్ పాలిషింగ్ అనేది రెగ్యులర్ డెంటల్ ప్రొసీజర్ విచ్ ఇస్ కామన్లీ డన్ ఇన్ డెంటల్ క్లినిక్. స్కేలింగ్ అనేది టూత్ మీద టార్టర్ అంటే ఒక హార్డ్ అండ్ టఫ్ మినరలైజ్డ్ టఫ్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. ఈ హార్డ్ అండ్ మినరలైజ్డ్ స్ట్రక్చర్ మీరు ఎంత నీట్ గా బ్రష్ చేసినా ఫామ్ అవుతుంది అండ్ డెంటిస్ట్ ఓన్లీ కెన్ రిమూవ్ దిస్ టార్టర్. సో ఈ టార్టర్ సైలెంట్ గా గమ్ లైన్ అబవ్ ఫామ్ అయ్యి గమ్ లైన్ బిలోకి కూడా పాస్ అయ్యి బోన్ లాస్ కి, గమ్ డిసీజెస్ అంటే గమ్ ఇన్ఫ్లమేషన్ కి, బ్లీడింగ్ ఆఫ్ ద గమ్స్ కి కారణం అవుతుంది. సో ఈ స్కేలింగ్ అనేది జాగ్రత్తగా ఈ పైన ఫామ్ అయిన డిపాజిట్స్ ని ఫ్రీక్వెంట్ గా రిమూవ్ చేయించుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటారు డెంటిస్ట్. నౌ కమింగ్ టు పాలిషింగ్. పాలిషింగ్ అనేది ఈ హార్డ్ అండ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది మన స్కేలింగ్ ద్వారా రిమూవ్ చేసిన తర్వాత టూత్ మీద రఫ్ సర్ఫేస్ ని స్మూత్ చేయడానికి అండ్ స్కేలింగ్ వల్ల ఫామ్ అయిన ఫైన్ లైన్స్ ని స్మూత్ చేయడానికి స్కేలింగ్ అండ్ పాలిషింగ్ డన్ టుగెదర్ టు ప్రివెంట్ ద గమ్ డిసీజ్. పీపుల్ యూజువల్ గా స్కేలింగ్ అండ్ పాలిషింగ్ ఎన్నిసార్లు ఇన్సిస్ట్ చేసినా ఎందుకు స్కిప్ చేస్తారంటే ఈ గమ్ డిసీజ్ అనేది ఎర్లీ స్టేజ్ లో అంత పెయిన్ఫుల్ కాదు. గమ్ డిసీజెస్ వల్ల పెయిన్ రావాలంటే చాలా సివియర్ గా అది ఇర్రివర్సిబుల్ గా గమ్స్ డ్యామేజ్ అయితే తప్పితే పెయిన్ రాదు. సో గమ్ డిసీజెస్ సివియర్ కండిషన్ అంటే బోన్ లాస్ అండి విచ్ ఈస్ ఇర్రివర్సిబుల్ అండ్ ట్రీట్మెంట్ కుదురుతుంది కొన్ని కండిషన్స్ లో, కొన్ని కండిషన్స్ లో టఫ్. సో అంతవరకు వెయిట్ చేయకుండా ఎర్లీ సైన్స్ కనపడినప్పుడే స్కేలింగ్ అండ్ పాలిషింగ్ మీద కొంచెం ఫోకస్ పెట్టండి. స్కేలింగ్ అండ్ పాలిషింగ్ గురించి మీకు ఏమైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా లేదా ఏమైనా డౌట్స్ ఉన్నా ప్లీజ్ DM us.